గ్రంథాలయాలను ఆధునిక దేవాలయాలు అంటారు. వాటిలోని గ్రంథపాలకులు పూజారి పాత్ర పోషిస్తారు. పాఠకుల అభిరుచులకు తగ్గట్టు లైబ్రరీలను తీర్చిదిద్దుతారు. అవసరమైన పుస్తకాలు, మౌలిక వసతులు సమకూరుస్తారు. గ్రంథాలయం అనే పుస్తక సముద్రంలో నుంచి పాఠకుడికి అవసరమైన పుస్తకాన్ని నిమిషాల వ్యవధిలోనే అందిస్తారు. ఇవాళ లైబ్రరియన్స్ డే సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఈటీవీ ప్రత్యేక కథనం. ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంలో గ్రంథాలయాలది కీలక పాత్ర. అలాంటి లైబ్రరీలను సక్రమంగా నిర్వహించడంలో లైబ్రరియన్లు ముఖ్య భూమిక పోషిస్తారు. అలాంటి వారిలో ఉత్తమంగా నిలిచిన గ్రంథాలయ శాస్త్రపిత ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 12న గ్రంథపాలకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడులోని తంజావూరు జిల్లా షియాలిలో జన్మించిన రంగనాథన్ గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధి, గ్రంథాలయాల నిర్వహణ, పఠనం ప్రాధాన్యత కోసం అనేక పుస్తకాలు రచించారు. ఆయన సేవలకు గాను 1957లోనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. ఆయన స్ఫూర్తితోనే నేటికి లైబ్రరియన్లు ముందుకు సాగుతున్నారు. ఎస్ఆర్ రంగనాథన్ రచించిన క్యాట్లాగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని గ్రంథ పాలకులు చెబుతున్నారు. పాఠకులకు కావలసిన సమాచారం అందించడం చాలా సంతృప్తిగా ఉంటుందని అంటున్నారు. ఎస్ఆర్ రంగనాథన్ గారు ఫైలాస్ అని లైబ్రరీ సైన్స్ 5 సూత్రాలను ప్రవేశపెట్టారు. అవేంటంటే ఉపయోగం కొరకు పుస్తకం, ప్రతి పుస్తకానికి ఒక చదువరి, ప్రతి చదువరికి ఒక పుస్తకం, చదువరి సమయం వృధా చేయరాదు, గ్రంథాలయం ఒక సజీవ సంస్థ. అంటే ఎప్పుడు లైబ్రరీకి బుక్స్ వస్తానే ఉంటాయి, ఎప్పుడు అది పెరుగుతానే ఉంటది. కాబట్టి కొత్త కొత్త పుస్తకాలు అవి వస్తాయి. కాబట్టి దానికి సజీవ సంస్థ అన్న పేరు పెట్టారు. ఆ పంచసూత్రాలతోనే ఇప్పుడు మేము లైబ్రరీని నిర్వహిస్తున్నాము. చాలా మంది పాఠకులు వస్తారు కాబట్టి వాళ్ళకి వయసుకి తగ్గట్లు ఆ పుస్తకాలు అమర్చి అందుబాటులోకి తేవటం మా డ్యూటీ అన్నమాట. ఎస్ఆర్ రంగనాథన్ గారి జయంతి సందర్భంగా గ్రంథపాలకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆయన రచించిన కేటలాగ్ గాని అన్ని కూడాను గ్రంథాలయాలకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కేటలాగ్ పద్ధతుల వల్ల ఏ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది అనేది పాఠకులందరికీ సులభంగా తెలుసుకునే రీతిలో ఉన్నాయి. గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని దీనిలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. కావలసిన పుస్తకం నిమిషాల్లో అందించి గ్రంథ పాలకులు చాలా సహాయపడతారని పాఠకులు చెబుతున్నారు. లైబ్రరియన్స్ రోల్ అనేది చాలా మేజర్ ఉంటుందండి. ఎందుకంటే ఒకళ్ళు కొత్తగా వస్తారు, వాళ్ళని గైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు. సో మీరు కంగారులో అమ్మో ఏం తెలియట్లేదు, ఇంత పెద్దగా ఉంటున్నాయి లైబ్రరీలు అని చెప్పి అనుకొని ఏదో అనుకుంటారు. సో ఫస్ట్ విజిట్ అవ్వండి. మీకు విజిట్ అవ్వగానే కూడా లైబ్రరియన్స్ అనేది మంచి గైడెన్స్ ఇస్తారనమాట. ఇదిగోండి నాకు ఈ బుక్ కావాలి అని చెప్పి మనం ఈ లైబ్రరీలో రిక్వెస్ట్ ఫామ్ లో రాసామనుకోండి, మన ఇక్కడ లైబ్రరియన్స్ అయితే స్పాన్సర్ ని పట్టుకొని అన్నా సరే ఆ బుక్స్ ని తెప్పిస్తారు. ఈ లైబ్రరీకి నేను ప్రతి సండే వస్తాను. ఇక్కడ నాకు బాగా చెప్తారు. చాలా మంది పిల్లలు కూడా వస్తారు. నాకు లైబ్రరీ చాలా యూజ్ అవుతుంది. లైబ్రేరియన్స్ అందరికీ శుభాకాంక్షలు. లైబ్రేరియన్స్ గురించి చెప్పాలంటే మీరు కింద ఒక కళ్యాణ్ సుందరం గారు, అతను తన యొక్క శాలరీ మొత్తాన్ని లైబ్రరీ వచ్చే స్టూడెంట్స్ కి సహాయపడాలని తన శాలరీ మొత్తాన్ని వాళ్ళకి అంకితం చేశారు. అలాంటి గొప్ప గొప్ప లైబ్రేరియన్స్ ఎంతో మంది ఉన్నారండి. ఇప్పటికి కూడా తను పెళ్లి చేసుకోకుండా పాఠకులందరికీ సహాయపడాలని తనకు వచ్చే పెన్షన్ డబ్బులు కానీ ప్రతిదీ కూడా స్టూడెంట్స్ కి ఉపయోగపడాలని చెప్పేసి ఇప్పటికీ తను పెళ్లి చేసుకోలేదండి. అట్లాంటి లైబ్రేరియన్స్ ఇంకో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ పాఠకులందరికీ మంచి మంచి జ్ఞానాన్ని అందిస్తారు. లైబ్రరీ పాఠకులకు అవసరమైన పుస్తకాలు ఇవన్నీ కూడా అందించడంతో పాటు లైబ్రరీల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ రోజు గ్రంథపాలకుల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ మనం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.